హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను ట్రావెలింగ్ చేసే ముందు బేబీతో ఎలాంటి థింగ్స్ ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాను, ఏ విషయాలు నాకు హెల్ప్ అయ్యాయి, ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను ట్రావెలింగ్ వెళ్లే ముందు మెయిన్లీ కావాల్సిన థింగ్స్ ని షాప్ చేయడానికి అని చెప్పేసి బయలుదేరిపోయాను. ఇంట్లో పని చూసుకొని బుడ్దాన్ని అయితే మాత్రం మా అన్ని కప్ చెప్పేసి నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ నవంబర్ లో నేను ఎక్కువగా వీడియోస్ పోస్ట్ చేయలేదు అండ్ షార్ట్స్ కూడా చాలా ఒక గ్యాప్ అనేది వచ్చింది. జస్ట్ బికాజ్ నవంబర్ అనేది నాకు చాలా హెక్టిక్ గా నడుస్తుంది కూడా. బికాజ్ ఊరెళ్ళి వచ్చాము 2-3 days లో దివాలి. దాని తర్వాత మేము ఉండేది క్వార్టర్స్ కదా, మాకు కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది. సో డైరెక్ట్ గా ఇల్లు ఖాళీ చేసి కాంట్రాక్టర్స్ కప్ చెప్పాల్సి వచ్చింది. దాని వల్ల చాలా షెడ్యూల్ గానీ డిస్టర్బ్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటి అంటే నా ఫోన్ కింద పడిపోయింది. సో డిస్ప్లే పోయి అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఇవన్నీ చేసేసరికి నాకు 3-4 days నియర్లీ అరౌండ్ 1 week నా దగ్గర ఫోన్ లేదు. ఈ ప్రాసెస్ లో నేను దివాళీ వ్లాగ్ ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆగిపోయింది అండ్ ఫోన్ డిస్ప్లే పోయేసరికి ఆ కంటెంట్ అంతా పోయింది. అందుకే నేను దివాళీ లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేయలేదన్నమాట. సో ఇదంతా కాకుండా ఇంకా నవంబర్ ఎండింగ్ లో వెళ్లాల్సిన పెళ్లి కూడా ఉంది బేబీతో. సో అదో పెద్ద టాస్క్. వీడియోస్ అన్ని షూట్ చేశాను, నేను ఎడిట్ చేసి 1 by 1 పోస్ట్ చేస్తాను. జస్ట్ స్టే ట్యూన్. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే దానికి ఫార్ములా తీసుకున్నాను అండ్ సెర్లాక్ కూడా తీసుకున్నాను. ఇలాంటి ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ ఫ్రూట్స్ కూడా మీరు ఇలా ట్రావెల్ చేసినప్పుడు క్యారీ అవుట్ చేయండి. మెయిన్లీ లైక్ మనం స్మాష్ చేసి పెట్టేటట్టు, ఎగ్జాంపుల్ బనానా గానీ, ఈవెన్ నేను సీతాఫల్ కూడా తీసుకెళ్లాను, దానికి తీగా ఉండి తింటది అని చెప్పేసి. ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి దానికి జుబ్బాలు, సాక్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ట్రావెలింగ్ అనేసరికి మెయిన్ గా వచ్చే పిల్లల్లో గానీ మనకైనా గానీ డిఫరెన్స్ వచ్చేసరికి క్లైమేట్. మేము ఉండే ప్లేస్ లో క్లైమేట్ అనేది చాలా కూల్ గా ఉంటది, ఎక్కువ ఎండ అనిపించదు. ఈవెన్ చెట్లు అయి ఉండడం వల్ల గాలి గాని ఏదైనా చాలా బాగుంటది కంపారిటివ్ టు ఆంధ్ర. దానికి తోడు మేము ఉండేది సిటీలో కాబట్టి అక్కడ ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయి ఆల్మోస్ట్. సో అక్కడ తగ్గ క్లోతింగ్ లైక్ జుబ్బాలు అండ్ స్లీవ్లెస్ బనీన్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఈవెన్ నేను దానికి కావాల్సిన సిరప్స్, విటమిన్ డి డ్రాప్స్, కాల్షియం, ఐరన్ ఇలాంటివి డైలీ డోసేజ్ ఉంటాయి కదా, అవి కూడా పర్చేస్ చేశాను. నేను ఎవ్రీథింగ్ క్యారీ చేశాను. పారాసెటమాల్ ఫీవర్ కోసం, కోల్డ్, కఫ్, వామిటింగ్స్, మోషన్స్, ఈవెన్ చెప్పాలంటే కడుపు నొప్పికి అన్ని క్యారీ అవుట్ చేశాను. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. నా ప్రాబ్లం ఏంటి అని అంటే నేను ట్రైన్ లో ఏదైనా వస్తే అనే భయంతో అన్ని క్యారీ అవుట్ చేశాను అవుట్ ఆఫ్ ఓవర్ కన్సర్న్. బట్ థ్యాంక్ గాడ్ ఏది యూజ్ అవ్వలేదు. సో ఈవెన్ థర్మోమీటర్ కూడా నేను క్యారీ అవుట్ చేశాను అనమాట. మేము ప్యాకింగ్ లో ఉండి ఇల్లు కూడా చందరవందరగా ఇవన్నీ ఒక ఇదిలో ఉంటే ఈవెన్ మా బేబీ కూడా ఆ రోజు చాలా ఏమంటారు క్రాంకీగా ఉంది. దానికి ఏంటో ఆటగా ఉంది, తినాలనిపించట్లేదు. సో మేము ఏదో కొద్దిగా డిస్ట్రాక్ట్ చేసుకొని ఇది చేసి వచ్చేసి దానికి తినిపించడానికి మా ఆయన కప్ చెప్పేశాను. సో తను ఏదో ట్రై చేస్తున్నారు. అండ్ మేము ప్రతిసారి హై చైర్ కొన్నాను కదా అని ఎవ్రీ మీల్ హై చైర్ లో తినిపించను. బికాస్ ఏంటి అని అంటే వాళ్ళకి చేంజ్ అనేది కొద్దిగా కావాలి. ఒక్కొక్కసారి అది ఏమంటారు చైర్ లో కూర్చొని తింటది, ఒక్కొక్కసారి దిండి మీద వేసి ఇలా తినిపిస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి హై చైర్ లోనే తింటది, ఏదైనా ఫ్రూట్ ఉంటే ఎత్తుకొని తింటది. సో ఓవర్ డిసిప్లైన్డ్ గా ఉండాలి అంటే ప్రతిసారి అది వర్కౌట్ అవ్వదు. నేను ఆ కాన్సెప్ట్ అనేది విడిగా ఒకసారి ఏదైనా వీడియోలో చెప్తానన్నమాట. ఇంకా దానికి కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకున్నాను. ఈవెన్ రీయూజబుల్ డైపర్స్ కూడా క్యారీ అవుట్ చేశాను. ఎవ్రీ టైం అనేది మనం డైపర్ వేయలేం కదా. సో నేను పర్చేస్ చేసిన డైపర్స్ రీయూజబుల్ వి ఆన్లైన్ లో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా దానికి తినిపించేసి ఇంకా మిగతా ప్యాకింగ్ ఏదో అలా అలా కానించేసి పడుకుంపోయాను. నెక్స్ట్ డే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మిగతా ప్యాకింగ్ లైక్ దానికి ఎంగేజ్ అయిన టాయ్స్, దానికి ఇష్టమైన టాయ్స్ అవి ఉంటాయి కదా, అవి ఒక 2-3 బుక్స్ కూడా పెట్టాను. సో దట్ ఎంగేజ్ అయ్యి డిస్ట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి. మెయిన్ గా నాకు యూస్ఫుల్ అయిన టాయ్ ఇలా సక్
చేసి పెడతారు కదా స్పిన్నర్ అనేది, అది కూడా నేను ఆన్లైన్ లోనే పర్చేస్ చేశాను. అదైతే మాత్రం గ్లాస్ విండోకి పెట్టి ఈవెన్ మన ఫోర్ హెడ్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. దానివల్ల చాలా హెల్ప్ అయింది. ఇంకా నేను నా స్కిన్ కేర్ కూడా పెట్టుకుంటున్నాను. బ్యాగ్ అనేది మోస్ట్ యూస్ఫుల్ అన్నమాట నాకు. ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు 2-3 ఇయర్స్ బ్యాగ్ పర్చేస్ చేశాను. క్వాలిటీ కానీ ఏదైనా చాలా బాగుంది. ట్రావెలింగ్ చేసేటప్పుడు మన స్కిన్ కేర్ ఈవెన్ ఇంక్లూడింగ్ బ్రష్ ఈవెన్ అన్ని సరిపోతాయి అన్నమాట. చాలా బాగుంది. నేను లింక్ ఇలా ఆన్లైన్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉంది, ఎక్కడైనా పెట్టి తగిలించి మనము రెడీ అవ్వడానికి. ఇంకా మధ్యలో ఒకసారి వెళ్ళి దాన్ని పడుకోబెట్టేశాను. మళ్ళీ ట్రావెలింగ్ లో డిస్టర్బ్ స్లీప్ అవుతుంది అని చెప్పేసి. నాకు మెయిన్ గా నచ్చంది అదే అన్నమాట. పిల్లల విషయంలో ట్రావెలింగ్ లో వాళ్ళకి డిస్టర్బ్ స్లీప్ అవుతుంది. ఫుడ్ ఏదో విధంగా తినేస్తారు. ఈవెన్ కొద్దిగా ఎక్కువే తింటారు డిస్ట్రాక్ట్ అయ్యి, బట్ స్లీప్ మాత్రం మనం ఇదే నేను చెప్పిన బ్యాగ్. ఇంకా దాని తర్వాత మా అన్నీకి అయితే ఈ రాకింగ్ చైర్ ఉంది కదా, దాన్ని డిస్మాంటిల్ చేయమని చెప్పేసి చెప్పాను. అసలు మెయిన్ గా తీసుకెళ్ళడానికి రీజన్, మాకు అక్కడ ఒక ప్లాన్ ఉంది, ఫోటోషూట్ అరౌండ్ నియర్ స్విమ్మింగ్ పూల్. అది చేద్దాం అని చెప్పేసి ఇక్కడ నుంచి డిస్మాంటిల్ చేసి మళ్ళీ ప్యాక్ చేసుకుని తీసుకొని వెళ్ళాము. ఇంత ప్యాకింగ్ హడావుడిలో కూడా నేను వాడికి ఏమంటారు ఆ స్క్రూ డ్రైవర్ లాంటిది ఎతికేసి ఇచ్చి చేస్తే అసలు ఏమీ చేయలేదు. అసలు లిటరల్లీ ఆ ప్యాకింగ్ అనేది మేము అక్కడ ఓపెనే చేయలేదు. ఎలా తీసుకెళ్ళామో అలాగే తీసుకొని వచ్చేసాను. అది వేరే విషయం అనుకోండి. యూట్యూబ్ సామాన్లు కూడా తీసుకెళ్ళాను. సామాన్లు అంటే ఎక్కువ ఏం కాదు, మైక్ అండ్ చిన్న ట్రైపాడ్ అండ్ లైట్. ఈవెన్ నేను జ్యువెలరీ తీసుకెళ్ళాను, ఒక్కటి కూడా పెట్టుకోలేదు. నేను అంత ఏమంటారు మదర్హుడ్ లో మునిగి తేలిపోతున్నాను అనమాట. ఇంకా ఇంకో మెయిన్ టాస్క్ చేయాల్సింది ఫ్రిడ్జ్ ని ఖాళీ చేసేయాలి. ఖాళీ అవుట్ ఏంటి, నా బొంద అలా ఫ్లోలో వచ్చేసింది. మళ్ళీ మేము 10 రోజులు ఉన్నాము, అవన్నీ పాడైపోతాయి అండ్ ఈవెన్ ఫ్రిడ్జ్ కూడా స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నికి వదినికి ఇచ్చేసాను. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, అసలు ట్రావెలింగ్ చేసే ముందు టైం చూస్తామండి, మామూలుగా కాదు. 10 నిమిషాలకి పావు గంటకి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూస్తాం. దానికి తోడు మా హస్బెండ్ ఇప్పటికీ ఫీల్ అవుతారు మా వల్లే లేట్ అవుతుందని. అందుకే ఒక పావు గంట అరగంట ముందే టైం చెప్పి కంగారు పెట్టేసి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు స్టేషన్ కి. అక్కడికి వెళ్ళి వెయిట్ చేసినా పర్లేదు, కానీ ఇలాగా ఇంట్లో టైం అనేది వేస్ట్ చేయకూడదు. ఎలా చెప్పాలంటే, ఒకసారి మేము ఊటీ వెళ్ళాము, లిటరల్లీ 6 hours అనుకుంటా, 6 to 7 hours ట్రైన్ లేట్ అయ్యింది. యాప్ లో చూసి ఆల్రెడీ 3 hours లేట్ అయినా సరే తను తీసుకొని వెళ్ళిపోయి అక్కడ 3 గంటలు కూర్చోబెట్టారే గాని ఇంటి నుంచి మాత్రం లేట్ గా ఎప్పుడు బయలుదేరలేదు. సో ఇంకా అన్ని ప్యాక్అవుట్ చేసుకుంటున్నాను, ఒకటి తినేసి మిగతా అంట్లు కూడా అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఫ్లాస్క్ ఉంది కాబట్టి ఫ్లాస్క్ నిండా చక్కగా టీ పెట్టుకున్నాము. ఇంటి దగ్గర తాగిన టీ ఎంత కిక్కిస్తుందో తెలియదు, కానీ ట్రైన్ లో మనం పెట్టుకున్న చాయ్ తాగితే మాత్రం వేరే లెవెల్, వేరే కిక్ ఉంటది. లాస్ట్ మినిట్ వరకు నా ప్యాకింగ్ హడావుడి కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళు వెళ్ళి కార్ లో కూర్చున్న తర్వాత, అయ్యో నేను రీయూజబుల్ డైపర్స్ ని వాష్ చేయలేదు అని చెప్పేసి అప్పటికప్పుడు నార్మల్ గా వాష్ చేసి అన్ని చెప్పేసాను. కీస్ ఇచ్చి నువ్వు ఒకసారి వాషింగ్ మిషన్ వేసి డ్రై అవుట్ చేసేమని చెప్పేసి అంత టెన్షన్ గా బయలుదేరాను. కార్ లో కూర్చున్న తర్వాత ప్రశాంతంగా అనిపించింది. నాకు తెలీదు వదిన కూడా వస్తుందని చెప్పేసి. సో కిట్టుని 1 week అరౌండ్ 10 days ఉండదని చెప్పి తను కూడా వచ్చింది డ్రాప్ చేయడానికి. ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చినా సరే కొద్దిగా బాగా అనిపించింది. ఇక్కడ మేమున్న ప్లేస్ లో కిట్టుని ఎవరి దగ్గరైనా వదిలేయచ్చు, బాగా చూసుకుంటది అని అంటే మాత్రం అది వదినే. చాలా బాగా చూసుకుంటది. నాకు ఏదైనా పని ఉన్నా ఏదైనా సరే తనకి ఈజీగా చెప్పగలను. ఇంకా యాజ్ యూజువల్ గా ముందే వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా ట్రైన్ వచ్చేదాకా అక్కడ నిలబడి ట్రైన్ రావడం కూడా చూసామన్నమాట. మా ఆయన ట్రైన్ సౌండ్ కి ఎక్కడ వాళ్ళ అమ్మాయి భయపడిపోద్దని చెప్పేసి చెవులు మూసేస్తున్నారు. ఓవర్ కన్సర్న్ నేనే అంటే నాకన్నా 1% 2% ఎక్కువే ఉంటారు. 7-8 bags అయ్యాయి. త్వరగా రావడం వల్ల స్టేషన్ కి నెమ్మదిగా
అయితే రీచ్ అయిపోయాము, ఎక్కిపోయాము. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మాకు సీట్స్ స్టార్టింగ్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది మాకైతే. మా బుడ్డ మాత్రం చక్కగా ఎంజాయ్ చేసింది. వచ్చే మనుషుల్ని చూస్తూ పోతూ నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేసిందని చెప్పాలి. కొద్దిగా థింగ్స్ దానికి అర్థమవుతున్నాయి, కొద్దిగా ఊహ తెలుస్తున్నప్పుడు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ట్రావెల్ చేయడం. చాలా ఎంజాయ్ చేసింది. కొద్దిగా ఆనవాయితీ పరంగా పడుకునే ముందు ఇబ్బంది పెట్టాలి కాబట్టి కొద్దిగా ఆ మాత్రం ఇబ్బంది పెట్టి మా జర్నీని కంప్లీట్ చేసింది. మరి ఇబ్బంది పెట్టకోకుండా అయితే జర్నీ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే దానికి సైలెన్స్, ఈవెన్ డిస్టర్బెన్స్ లేకుండా కొద్దిగా చీకటిగా అలవాటు అయిపోయింది కదా. సో ట్రావెలింగ్ చేసేటప్పుడు అవన్నీ కుదరవు కాబట్టి కొద్దిగా డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అయ్యింది ఓవర్ టైర్డ్ అయిపోవడం వల్ల. తర్వాత ఇంకా పడుకుంపోయింది, అలవాటు అయిపోయింది కూడా దానికి. నేను ఇక్కడ టీ వేస్తుంటే దాన్ని పట్టుకోలేదు, అది ఒలిగిపోయింది నా మీద, కొద్దిగా కాలింది కూడా. సో టీ తాగేసిన తర్వాత కాసేపు మన నోరు ఖాళీ ఉండదు కదా, ఏదో ఒకటి తింటూనే ఉంటాము. తింటూ అలా జర్నీ కంటిన్యూ చేస్తే దాన్ని కాసేపు పడుకోబెట్టి దాని పక్కన మా ఆయన పడుకుంటారు అనమాట, బికాస్ నైట్ డ్యూటీ చేశారు కాబట్టి. డెస్టినేషన్ వచ్చేసరికి పూరి జగన్నాథ్ ట్రైన్ కాబట్టి చాలా భజనలు అవి జరిగాయి. సో దాన్ని అక్కడ తీసుకొని వెళ్ళి ఆన్ అండ్ ఆఫ్ గా ఎంగేజ్ అయితే చేసాము. అసలు చెప్పాలంటే 1010% అదే మమ్మల్ని ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి మమ్మల్ని, మా పక్కన ఉన్న వాళ్ళు కూడా. నైట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బయట చీకటి అయిపోయింది, ఏమీ కనబడదు. ఇప్పుడు అసలైన బోర్డమ్ స్టార్ట్ అయిపోద్ది. మేము అసలు దానికి తోడు ఒక్క మూవీ కూడా డౌన్లోడ్ చేసుకోలేదు. ఇదివరకు ట్రైన్ ఎక్కుతున్నాం అని అంటే చక్కగా 3 మూవీలు వెళ్ళడానికి 3 మూవీలు వచ్చేటప్పుడు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం, అంత డెడికేషన్ ఉండేది. ఇప్పుడు అవేం లేవనుకోండి. ఇంకా వేరే విషయం ఏంటి అని అంటే చంద్రపూర్ వచ్చేసరికి మేము షవర్మా ఆర్డర్ పెట్టుకున్నాము. విషయం ఏంటి అంటే అది షవర్మాలా లేదు కానీ టేస్ట్ ఓవరాల్ గా బానే ఉంది. ఈజీగా యాక్సెస్ ఉండేలాగా ఒక బ్యాగ్ తయారు చేసుకోండి. ఇన్ దాట్ మీరు ఎలాగా అంటే కొన్ని పేర్ ఆఫ్ డైపర్స్ కానీ, వెట్ వైప్స్ కానీ, ర్యాష్ క్రీమ్ కానీ, కొన్ని పేర్ ఆఫ్ క్లోత్స్, వాళ్ళ టాయ్స్, బౌల్, స్పూన్, గ్లాస్, ఈవెన్ ఏమంటారు ఇన్స్టెంట్ ఫుడ్స్ లైక్ రాగి బిస్కెట్స్ కానీ, సెర్లెక్ కానీ, ఈవెన్ ఫ్రూట్స్, ఇలాంటివన్నీ దాంట్లో పెట్టుకునేటట్టు. హోప్ ఇట్ హెల్ప్స్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ కూడా తిన్నాము. నేనైతే తినలేదు, నాకు ఆకలేదు. ఇంకా మార్నింగ్ లేచి చూస్తే గోదావరి వచ్చింది, దానికి చెప్తున్నాము. చిన్నప్పుడు ఇలాగా మేము మా పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని వేయడానికి కూడా గుద్దులాడేసుకునే వాళ్ళం, వేసేవాళ్ళం అని దానికి చెప్తున్నా అనమాట. మేము విండో సీట్ దగ్గర నేను, మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మేమందరం ఇచ్చిన డబ్బుల్ని వేయడానికి కూడా ఎంతలాగా గొడవలాడేసుకునే వాళ్ళం. పడింది కూడా నాది అంత దూరం వెళ్ళింది, నాది పడింది, నీది పడలేదు, పట్టాల మీద ఉండిపోయింది అని గొప్పలాగా గుద్దులాడేసుకునే వాళ్ళం. ఇంకా నేను కూడా చక్కగా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మా బుడ్డదాన్ని కూడా ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా మార్నింగ్ సిరప్స్ ఉంటాయి కదా, అవైతే నేను హ్యాండీగా పెట్టుకున్నాను కాబట్టి తీసి వేసేసాను. సో మీరు కూడా గోదావరి బ్రిడ్జ్ వచ్చినప్పుడు ఎలాంటి విషయాలు చేసేవారు, మీ మెమరీస్ కూడా రీకలెక్ట్ చేసి నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. సో ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుందని నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గా పోస్ట్ చేస్తున్నాను. స్టే ట్యూన్. సో దట్స్ ఇట్, బాయ్.